నిత్యం వేల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆ రహదారి అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. రహదారి మరమ్మతులకు నిధులు మంజూరైనా సకాలంలో పనులు చేపట్టకపోవడంతో వాహనదారులు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు కొత్తపట్నం రహదారిలో బైపాస్ దగ్గర నుంచి కొప్పోలు వరకు దారుణంగా దెబ్బతింది. కొన్నేళ్లుగా రోడ్డు మరమ్మతులను పూర్తిగా వదిలేయడంతో రహదారి అస్తవ్యస్తమైంది. ప్రజల ఇబ్బందులు తెలుసుకునే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రోడ్డు నిర్మాణం కోసం నిధుల మంజూరుకు అనేకసార్లు సీఎం చంద్రబాబును కలిసి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. కానీ అధికారులు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం చేశారు. అనేకసార్లు ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించినప్పటికీ ప్రయోజనం లేదు. ఇటీవల జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రోడ్లు భవనాల శాఖ అధికారుల తీరును ప్రశ్నించారు. జిల్లాలోని రోడ్లు భవనాల శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల దగ్గరకు తీసుకెళ్లి పనులు చేపట్టాలని సూచించినప్పటికీ అధికారులు కదలిక లేదు. అంచనాలు మార్పులు చేసి పనులు చేపట్టడంలో జిల్లాలోని ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఒంగోలు కొత్తపట్నం రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.